Congratulations to 17 million subscribers and welcome to Olka. Thank you. అండ్ ఇప్పుడు మీ సినిమాలు ఏమైనా రిలీజ్ అవుతున్నప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ సినిమాలు ఏమైనా పెద్ద హీరో సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు మీకు ఏమైనా థియేటర్స్ విషయంలో ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ అయితాయా సార్? మనం ఒక 1 వీక్ ముందు తర్వాత వేసుకోవాలి, సేమ్ డే వేయాలని అనుకోకూడదు. అప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే ఇది చాలా మంది ఇది కూడా రాంగ్ కాన్సెప్ట్, థియేటర్లు దొరకట్లేదు అనేది. అది ఎప్పుడు జనవరిలోనే ఆ 3 రోజులే తేడా, కానీ తర్వాత ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ పీవీఆర్ వాళ్ళు వచ్చారు, ఈ మూవీ ఒక్కొక్క కాంప్లెక్స్ లో 7 ఉంటాయి వాళ్ళ థియేటర్లు. వాళ్ళకి ఫీడింగ్ ఉండదు అసలు. సినిమాలు లేవటం కాదు, సినిమాలు మనం ఎన్ని థియేటర్లు అన్ని థియేటర్లు ఇస్తారు. ప్రాబ్లం వల్ల జనం రావడమే, జనం థియేటర్ రావడమే ప్రాబ్లం, థియేటర్ దొరకడం ప్రాబ్లం కాదు. ఇప్పుడు జనం ఏంటంటే ఒక 5-6 హీరోలు వాళ్ళు విపరీతం పబ్లిసిటీ చేస్తారు కోట్లలో, ఆ సినిమా కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ మధ్యలో 10 చిన్న సినిమాలు వచ్చినా వాళ్ళంతా వాళ్ళు వచ్చి సినిమా చూడరు. అది బాగా పేరు వచ్చి చిన్న సినిమా సూపర్ హిట్ అయిందంటే అప్పుడు వస్తారు. అదే సార్, ఈ సంక్రాంతి టైం ఏదైతే ఉందో లేకపోతే సమ్మర్ హాలిడేస్ అని వీటి కోసం జరుగుతుంది. యాక్చువల్గా అంటే సినిమా వ్యూయర్షిప్ అంటే సంక్రాంతి అప్పుడు ఎక్కువ ఉంటుంది, మళ్ళీ సమ్మర్లో ఎక్కువ ఉంటుంది. ఈ రెండు టైంలో పెద్దవాళ్ళు రెడీగా ఉంటారు. మధ్యలో ఫిబ్రవరి మార్చి ఇస్తూ ఉంటారు. మార్చిలో అందరూ ఎగ్జామ్స్ లో ఉంటారు. ఎవరు వస్తారు థియేటర్కి? ఈ చిన్న సినిమాలు వస్తూ ఉంటే బలి అయిపోతుంటాయి. మీరు ఈ రీసెంట్ టైంలో ఎవరైనా మూవీ చూసి అబ్బా వీళ్ళు బాగా యాక్ట్ చేశారు, ఈ మూవీ చాలా బాగుంది అనుకున్నది ఏదైనా మూవీ ఉందా సార్? ఉన్నాయి, చిన్న సినిమాలు కూడా ఉన్నాయి, కానీ వాళ్ళ 1-2 పేర్లు చెప్పండి సార్, ఇప్పుడు మన ఇంటర్వ్యూ తర్వాత అయినా చూస్తారు. ఇప్పుడు అది చేసింది మన జర్నలిస్టులే కొన్ని రిలీజ్ చేశారు. రేవు అనే సినిమా అంతా సముద్రంలో తీశారు, అందరు కొత్త వాళ్ళు, బాగుంది న్యాచురల్ గా. నేను కూడా అది ఆడుతుందేమో అనుకున్నా, ఆడలేదు. ఓటీటీలో పర్వాలేదు అనమాట. అట్లా కొన్ని ఏంటంటే అదే సినిమా మలయాళం వాళ్ళు తీస్తే చాలా బాగుంది అంటారు, అక్కడిక్కడ డబ్ చేస్తే అప్పుడు చూస్తారు. మీకు మల్టీ స్టారర్ ఆల్రెడీ మీరు ఆదిపర్వంలో చూస్తే లక్ష్మీ మంచి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మల్టీ స్టారర్ వీళ్ళతో చేస్తే బాగుంటది అని ఏమన్నా ప్లాన్ ఏమన్నా ఉందా? ఉందండి, కాకపోతే హీరోలు తొందరగా డేట్లు ఎవరు కథ చూడాలి. అంటే నెక్స్ట్ మన యాక్చువల్ యంగ్స్టర్స్ అయితే నేను ఇప్పుడు మనం 7 తరాలు ఇద్దాం అనుకుంటున్నాను. టైటిల్ వర్కింగ్ టైటిల్ అది. అందులో నాతో పాటు 7-8 మంది యంగ్ హీరోస్ ఉంటారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 5-6 సినిమాల్లో హీరోగా చేసిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే అది పోరాటం అనేది ఒకటి చేసింది కాదు, అందులో చాలా మంది హీరోలు ఉన్నారు. సో అందులో నేను ఒక్కడనే హీరో అని కాదు, నాతో పాటు నా దళం 10-15 మంది ఉంటారు. అందులో ఆడపిల్లలు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, అందులో యంగ్స్టర్స్ ఉంటారు, అందులో 7-8 మంది హీరోలే ఉంటారు. అంటే ఇప్పుడు 7 తరాల యుద్ధం అంటే మనం ఆ ఎంటైర్ స్టోరీని చూపిస్తూ వస్తాం సార్. అంటే మొన్న రజాకార్ లాంటి ఒక మూవీ వచ్చింది. 7 తరాల యుద్ధం అంటే మనకి ఈ ఉస్మాన్ అలీ ఖాన్ 7వాడు ముస్లిం కింగ్స్ లో. ఆ 7 తరాలు చేస్తానన్నారు, వాడితో క్లోజ్ అయింది. ఇంకొకటి ఏంటంటే మన స్వాతంత్ర పోరాటాన్ని కూడా లిటరల్ గా 7 తరాల యుద్ధం అంటారు. అది చాలా మంది తెలియదు, అట్లా కూడా పెట్టచ్చు. లేదంటే యుద్ధం ఎట్ 1948 ఏదో టైటిల్ ఏందనేది ఇంకా అట్లా. ఈ టైటిల్ కూడా చాలా బాగుంది సార్, 7 తరాల యుద్ధం అనేది చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంది. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవేనా సార్? అంటే అమరావతికి ఆహ్వానం, 7 తరాల యుద్ధం, ఇవి ఇంకేమైనా ప్రొడ్యూస్ చేసే ఆలోచన ఏమైనా ఉంది సార్? అంటే యాక్టింగ్ ప్రస్తుతం అయితే ఇప్పుడు సీరియల్ ఒకటి చేస్తున్నాం, దాంతో టీం అంతా బిజీగా ఉన్నారు. అయితే ఈ 2 సీరియల్ బయట వాళ్ళతో సినిమా యాక్టింగ్ చేయబోతుంది ఈ మంత్ లో మోస్ట్లీ. అంటే ఇప్పుడు మీరు తెలుగు చేశారని చూసాను నేను, భోజ్పురి చేశారు. భోజ్పురి తెలుగు వర్షన్ బిగ్ బ్రదర్ May 24th రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్. అది కూడా బాగానే ఆడింది, థియేటర్స్ లో బాగానే ఆడింది. అంటే ఇంకేమన్నా లాంగ్వేజెస్ టచ్ చేశారా సార్? ఇప్పుడు ఏంటంటే ఇండియా మొత్తంలో తెలుగు వాళ్ళే గొప్ప వాళ్ళని ఫీలింగ్ వచ్చింది. మన తెలుగు సినిమా డబ్ చేసి హిందీలో చూస్తున్నారు, హిందీ సినిమా తీస్తే డైరెక్ట్ గా చూడట్లా. తెలుగు వాళ్ళది బాగుంది, ఇది డబ్ చేసి ఇక్కడ రిలీజ్ అయిందంటే ఎక్కువ చూస్తున్నారు. సో మనం తెలుగులో తీసే మిగిలిన లాంగ్వేజ్ అన్నిటికీ డబ్ చేసేసే బెస్ట్. అంటే ఇప్పుడు ఏదన్నా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అలాంటి మూవీస్ మీరు తెలుగులోకి డబ్ చేసే ఆలోచన అట్లేం లేదు. ఈ భోజ్పురి మూవీ ఆయన గోసంగి సుబ్బారావు గారు తెలుగు ఆయనే, ఆయన డైరెక్టర్. రాఘవరెడ్డి సినిమా చేస్తుంటే వచ్చాడు ఆయన, ఒక సినిమా అక్కడ తీద్దామండి అని అట్లా తెలుగు భోజ్పురిలా చేసాం. అది
ఇక్కడ భోజ్పూరి చేసి తెలుగులోనేమో మన బిగ్ బ్రదర్ అని బిగ్ టైటిల్. బ్రదర్ అని రిలీజ్ చేస్తున్నారు. ఈ అంటే భోజ్పూరిలో డబ్బింగ్ మీరే చెప్తున్నారా? భోజ్పూరి సినిమాలో అంటే మొత్తం షూటింగ్ అంతా నేను భోజ్పూరి నేనే మాట్లాడాను. డబ్బింగ్ ఒక ఆయన వేరే అని చెప్పాడు, నాకు మీద అని చెప్పాడు అసలు. భోజ్పూరి ఐ కుడ్ పికప్ అంతే. ఇది హిందీలోనే ఉంటుంది ఆల్మోస్ట్. అదే భోజ్పూరి చాలా ఓల్డ్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం హనుమాన్ చాలీస్ చదువుతాం కదా, అది ఉండేది భోజ్పూరిలోనే. చాలా మంది తెలియదు, అది సంస్కృతం అనుకుంటారు, సంస్కృతం అనుకుంటారు. యాక్చువల్గా అది భోజ్పూరి. చాలా ఒక 30 crores ఉన్నారు భోజ్పూరి స్పీకింగ్ వాళ్ళు. వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు, కానీ ఎక్కువ వాళ్ళు ఐ మీన్ ఈ వాచ్మెన్లు గాను ఇట్లా డ్రైవర్లు గాను ఇట్లా చేస్తుంటారు. వాళ్ళంతా సినిమా ఇట్లా ఇక్కడే చూసేస్తారు ఫోన్లో. వాళ్ళు కూడా థియేటర్ రావడం అంటే వాళ్ళ లాంగ్వేజ్ ఉంటే వస్తుందనేమో, వాళ్ళ లాంగ్వేజెస్ లో మూవీస్. అంటే అక్కడ ఏంటి హిందీ కూడా చూస్తారు మళ్ళీ. వాళ్ళకి మళ్ళీ మెయిన్ కాంపిటీషన్ హిందీయే. మన పెద్ద సినిమాలు చిన్న సినిమాలు లాగా భోజ్పూరి చిన్న సినిమా, పెద్ద సినిమా హిందీ సినిమా అన్నట్లు. ఈ భోజ్పూరి వాళ్ళకే థియేటర్లు దొరకవు పెద్ద సినిమా వచ్చినప్పుడు. అట్లా నాకు అప్పుడు బాగానే మంచి డిస్ట్రిబ్యూషన్ అంతా చేశాను, బాగుంది, మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు రాస్తారా సార్ స్టోరీ? స్టోరీ అంటే ఇన్వాల్వ్ అవుతాను. వాళ్ళకి చెప్పినప్పుడు ఈ కొంచెం కలెక్షన్స్ చెప్పడం, వాళ్ళకి కూడా నచ్చినప్పుడు, అంటే మనమే రాయాలని కాదు, వాళ్ళే రాయాలని కాదు, విచ్ ఈస్ బెటర్ అనేది ఆలోచన చేస్తూ ఉంటాం. అండ్ మీ ఎంటైర్ జర్నీ కానీ, అంటే మీరు నాటకాలు వేసే దగ్గర నుంచి కానీ, తర్వాత గ్యాప్ తీసుకొని ఇప్పుడు వచ్చింది కానీ, అంత ఒక ఇన్స్పిరేషనల్ జర్నీలా ఉంది సార్. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.